వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. కరెంటు స్తంభం తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా మోహన్ రెడ్డి టిడ్కో ఇల్లు కంప్లీట్ అయినా కూడా ప్రజలకు అందజేయకుండా వాటిని అలాగే పెట్టారు. కానీ మన కూడా ఇల్లు అందజేయడం జరుగుతా ఉంది. ఈ రోజు గతంలో కూడా మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉన్న బిఎల్సి కింద ఉన్న కూడా ఈ రోజు గృహాలన్నిటిని కూడా మన ఆలూరు నియోజకవర్గంలో అయితే దాదాపుగా 8,618 లబ్ధిదారులు ఉన్నారు. 1,020 మంది ఇల్లు లబ్ధిదారులు కూడా ఇల్లు కంప్లీట్ చేసి కూడా వాళ్లకు అందజేయడం కూడా జరుగుతా ఉంది. దీంట్లో భాగంగా ముందే 2,50,893 మందికి కూడా అందజేయడం జరిగింది అని చెప్పేసి గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు సైకో జగన్మోహన్ రెడ్డి ఇలా ఎంతో మందిని కూడా బాధ పెట్టి ఇబ్బంది పెట్టిన దానికోసమే ఆయనకు ప్రజలు కూడా తరిమి కొట్టారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కూడా పూర్తి చేసి ఇవ్వడం కూడా జరిగింది. వీళ్లకు మంచిగా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇలాంటి ప్రభుత్వాలు కూడా ముందుగా కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలా. ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారనే వారినే ముందుకు వాళ్ళని కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్య ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కేఆర్పురం ఐటీడీఏలో P4 మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరై కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ విజన్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, సంతోషకర జీవనం కల్పించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, శాప్ డైరెక్టర్ కొవాసు జగదీశ్వరి, ఐటీడీఏ PO రాములు నాయక్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, బీజేపీ ఎస్టీ మోర్చా నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి, P4 CVAP కన్వీన CH శ్రీనివాస్ బాబు, పలువురు ఎంపీడీఓలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సార్ ఎలా సార్ ఉండాలమ్మా మన వాళ్ళు రావాలని సార్ నమస్తే సార్.
కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1న సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులు అందరూ తరలి రావాలన్నారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ ఉద్యాన శాఖ సలహాదారులు ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామస్వామి గారి ఆలయంలో మరి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం భారీ ఎత్తున భక్తులు వస్తారు కళ్యాణానికి. తప్పకుండా ఇంకా బాగుంటుంది. మీ అందరితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం కూడా డీలిమిటేషన్ చేసేటప్పుడు పాత జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే కొత్తగా 5 నియోజకవర్గాలు అంటే 15 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండబోతా ఉన్నాయి. ఒంటిమిట్టకున్న అంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఈ గుడికి ఈ ప్రాంతానికి ఉన్న ఇంపార్టెన్స్ను హిస్టరీని దృష్టిలో పెట్టుకొని ఒంటిమిట్టను కూడా ఒక నియోజకవర్గంగా ప్రభుత్వం అనౌన్స్ చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలో గల మధురవాడ వైజాగ్ కన్వెన్షన్ లో జీరో ప్రాపర్టీ P4 కార్యక్రమ తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదరిక నిర్మూలనే P4 లక్ష్యమని భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మార్గదర్శకులు, బంగారు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ జీవిక విమెన్స్ లైబ్రరీ 11 లక్షల రూపాయలు, 155 బెనిఫిషియరీస్, శ్రీ సిటీ వీల్ ఇండియా రోల్స్. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు అతి తక్కువ ఫీజుతో మనకి అంటే అందుబాటులో మన సర్వీస్ని మెచ్చి వాళ్ళు కూడా డెడికేటెడ్గా ఏదైతే నోటిఫికేషన్ పడుతుందో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ కోచింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం సార్. అవునండి. ప్రాజెక్ట్ ఆరోగ్య హెల్త్ 15 లక్షల రూపాయలు, 7,500 బెనిఫిషియరీస్, అపోలో మంత్లీ మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడిసిన్స్ మరియు కన్సల్టేషన్స్, MHH అవేర్నెస్ ప్లస్ ఫ్రీ శానిటరీ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్, ఐ క్యాంప్స్ ప్లస్ ఫ్రీ స్పెక్టికల్స్ ట్రైనింగ్. ప్రాజెక్ట్ జీవిక విమెన్స్ లైబ్రరీ 11 లక్షల రూపాయలు, 155 బెనిఫిషియరీస్, శ్రీ సిటీ వీల్ ఇండియా రోల్స్. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు అతి తక్కువ ఫీజుతో మనకి అంటే అందుబాటులో మన పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు ప్రధాన ఆలోచన అని, దానిలో P4 తొలి అడుగని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. P4 పథకం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా చిలకలూరుపేట మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం మార్గదర్శకులకు ప్రభుత్వం ప్రశంసా పత్రాలు అందించి వారిని సన్మానించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి వర్గాలను గుర్తించి వారికి చేయూతనివ్వాలన్నదే P4 లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఎవరైతే బలపడి ఉన్నారో, ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వారిని 20% వెనకబడి ఉన్నారు, 10% మీ ఆలోచన వారికి షేర్ చేయడంలో కానీ ఆర్థికంగా సహకారం పెరుగుతుందో ఆ విధమైనటువంటి సహాయ సహకారాల్ని అందించడమే P4 లో ఒకప్పుడు జన్మభూమి. ప్రభుత్వమే అన్ని చేయలేదు కాబట్టి సమాజంలో ఆర్థికంగా బలపడినటువంటి వారిని ప్రోత్సహించమంటున్నాం. ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనం అడగ్గా 45 లక్షలు వచ్చినాయి. అది P4 కిందనే వస్తుంది. నేను మా కంపెనీ ఉన్నాడు స్కూల్లో డబ్బు కట్టలేమంటే డిస్కౌంట్ ఇస్తున్నారు.
అది కూడా P4 కిందే వస్తుంది. ఉత్పత్తిని ఇతరులకు ఆదాయ మార్గాలు పెంచేటువంటి ఆలోచనలు కల్పించడం అది ప్రధాన. ఈ ఆర్థికంగా 10% ఉన్నటువంటి వారు ఆ 20% ఏదో ఒక విధంగా సహాయపడితే పేదరికం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయటమే దీని యొక్క ప్రధాన. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రుల సమావేశం జరిగితే చంద్రబాబు గారు ఏం మాట్లాడతారని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది దేశంలో. ఈ రోజు కావటం కానీ 4 సార్లు ముఖ్యమంత్రి ముందు చూపుండని భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి ఆలోచనలు రావటం వల్ల కానీ ఈ రోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైపు చూసే ఎవరైతే బలపడి ఉన్నారో ఆర్థికంగా పేదరికం లేని రాష్ట్రంగా చేయడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే P4 నియోజకవర్గంలో 14,698 మంది బంగారు కుటుంబాలను గుర్తించినట్లుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2,878 మందిని అడాప్ట్ చేసి 555 మందిని మొబలైజ్ చేసినట్లుగా తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో అర్హులైన 918 పేదల గృహాల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, స్వీట్ ప్యాకెట్లతో పాటుగా గృహ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ PMAY 2.0 ద్వారా ప్రభుత్వం 2.5 లక్షల సాయాన్ని అందిస్తున్నట్లుగా తెలిపారు. అందరూ ముందుకు తీసుకెళ్లాలని, మరి దీన్ని ఎంత ముందు తీసుకెళ్తే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అధికారులు కూడా కష్టపడుతున్నారు. అలాగే మనం కూడా ప్రజాప్రతినిధులుగా మనం కూడా మన గ్రామాల్లో కొందరికి చేయొచ్చు ఇవ్వడానికి ఇలాంటి ప్రోగ్రాం పెట్టారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనము చేసుకోవాలి. అలాగే ఎవరైతే పూర్గా ఉన్నారో వారికి కూడా మనం సహాయం ఇచ్చినందుకు వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా వారు ముందుకు రావాలని కోరుకుంటూ, మంచి కార్యక్రమం ఈ రోజు ఈ రివ్యూలో మొత్తం అధికారులందరూ కూర్చున్నారు. ఇంకా ఏమైనా కొత్త సలహాలు ఇస్తే అవి కూడా తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని రామాపురం సముద్ర తీర ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన తినుబండారాల దుకాణాల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సముద్ర స్థలాలు మరియు రోడ్డు మార్జిన్ను ఆక్రమించి ఏర్పాటు చేసిన కోట్లను తొలగించేందుకు పంచాయతీ శాఖ సిబ్బంది, మండల అధికారులు క్రేన్ సహాయంతో చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దుకాణదారులు అధికారుల చర్యలకు అడ్డంకి కలిగిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అధికారులు ముందుగానే నోటీసులు ఇచ్చామని, ఖాళీ చేయాలని పలుమార్లు సూచించినప్పటికీ స్పందన లేకపోవడంతో తొలగింపు చర్యలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఆక్రమణలకు గురైన సముద్ర స్థలాలను ఖాళీ చేయించడం తప్పనిసరని స్పష్టం చేశారు. అయితే స్థానికుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని తొలగింపు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసి వరకు గడువు పొడిగించినట్లుగా అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా పారతి వంతెన నిర్మాణం పూర్తి చేసేలాగా సహకరించాలన్నారు. లేని ఎడల వర్షాకాలంలో మళ్లీ ట్రాఫిక్ మళ్లించవలసి వస్తుందన్నారు. దానివలన కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న రోడ్లు పాడైపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి పంట రైతులు పంట దిగుబడి పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన పద్ధతుల గురించి హార్టికల్చర్ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మా అన్న మినిస్టర్ జిల్లా మినిస్టర్ ఉన్నప్పుడు లోకేష్ గారు ఉన్నప్పుడు కొన్ని రోడ్లు మా నియోజకవర్గం ఇవ్వడం జరిగింది.
అందులో కొన్ని పూర్తయ్యి కొన్ని పూర్తి అవ్వలేదు. గత 5 సంవత్సరాలు జరిగిపోయింది అదంతా. అయితే ఇప్పుడు మొన్న 6 నుంచి 7 రోడ్లు గో హెడ్ ఇచ్చారు. చేస్తుండగా రామభద్రపురం మండలం కోటసెల్లా నుంచి ఆర్చింతల బస్సు వయ ఎనుబరు సుమారు 15 గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డు మొన్న కలెక్టర్ గారు కూడా రిప్రజెంట్ చేశారు. ఎగ్జిస్టింగ్ మెటల్ రోడ్డు ఉంది. ఎగ్జిస్టింగ్ మెటల్ రోడ్డు ఏంటి, ఇంచుమించు 20-25 సంవత్సరాల క్రితం వేసింది, ఎన్నోసార్లు వేసింది. మా మండలం 15 గిరిజన గ్రామాలకు సంబంధించింది. పాచిమండ మండలం మినిస్టర్ సంజయ్ రాణి గారు నియోజకవర్గం కూడా సంబంధించినటువంటి ఈ రోడ్డు పనులు స్టార్ట్ చేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళ నుంచి మాది 2 కిలోమీటర్లు మారింది, రేయడానికి లేదు, ఆపిందని అన్నారు. ఎలాగమ్మ ఎంత అన్యాయం అయితే ఎలాగ చెప్పండి. ఎగ్జిస్టింగ్ మెటల్ రోడ్డు ఫారెస్ట్ ల్యాండ్ అవ్వచ్చు, మనం కొంచెం సెన్సిటివ్గా ఉండాలి కదా, మన ప్రజలకు మన గిరిజనులకు సెన్సిటివ్గా ఉండాలి కదా. టూ కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు. నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయ సమావేశ మందిరంలో P40 ప్రాపర్టీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగ వెంకటకృష్ణారావుకు ఉత్తమ మార్గదర్శి పురస్కారం ప్రదానం అందజేశారు. ఈ అవార్డును నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, తహసీల్దార్ ఎల్ రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జడ్పీటీసీ సుకుల రమణమ్మ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర పాల్గొన్నారు. అందరికంటే ముఖ్యంగా మన చక్కటి ఆలోచన చేసినటువంటి మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, ముందుగా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, అందరికంటే ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే మన రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల ఈర్లపత్రి గారికి, అలాగే విజయబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మన కార్యక్రమానికి ముఖ్య హోస్ట్గా వచ్చినటువంటి ఆర్డీఓ గారికి, అలాగే మన చైర్మన్ మా గౌరెడ్డి వెంకటరమణ గారికి, చైర్మన్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఆఫీసర్స్కి, అలాగే మన రాజాన సూర్యచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా మన జడ్పీటీసీ రమణమ్మ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఎంతో కొంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే బాగా ఎప్పటి నుంచో ఆస్తిపాస్తులు ఉన్న ప్రతి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని గుర్తించి అధికారులు వాళ్ళని గుర్తించి వారు ఎప్పటి నుంచో దాన ధర్మాలు చేస్తే మనం ప్రభుత్వం మీద భారం తగ్గించడం వల్ల అవుతుంది. ఆ భారం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గుతుంది, మిగిలిన బడ్జెట్లోకి వస్తాం, ఎన్నో పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్వతీపురం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ చందలంగిలో తరతరాలుగా గిరిజనులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములను దురాక్రమణ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి రాము, గిరిజనులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న భూముల్ని ఈరోజు పార్వతీపురం పట్టణం నుండి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి ఇది మాదని చెప్పి మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇది మా భూమని గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మరి ఎమ్మెల్యే గారికి తెలుసో తెలీదో మేమైతే అడుగుతున్నాం. ఒకవేళ ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తే వెంటనే ఆ గ్రామంలో ఉన్న గిరిజనుల్ని వాళ్ళందరినీ పరిశీలన చేయాలి. గత 100 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న గిరిజనులకు రక్షణ కల్పించాలి. గిరిజనులు సాగు చేస్తున్న భూములకన్నిటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. అంతేగాని మాకు పట్టాలు ఉన్నాయని చెప్పి ఎప్పటి నుంచో సాగు చేస్తున్న గిరిజనులపై దౌర్జన్యం చేస్తామంటే ఈరోజు గిరిజన సంఘం కానీ సిపిఎం పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే పరిస్థితి లేదు. ఏదో చందలింగి గ్రామం ఒక్కటే ఉంది కదా, 10 మంది గిరిజనులు ఉన్నారని చూడొద్దు. గిరిజన ప్రజానీకమంతా కూడా దీనిపై స్పందించేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే చందలింగిలో సమగ్ర సర్వే చేసి గిరిజనులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
గత ప్రభుత్వంలో రాయలసీమ ప్రాజెక్టులకు ₹1 అయినా ఖర్చు పెట్టారా అని అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు విమర్శించారు. మదనపల్లిలో వైసీపీ తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశం నిర్వహించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. మదనపల్లి పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి ఏదో అసెంబ్లీలో మాట్లాడినాడని దాన్ని పట్టుకొని విపరీతమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ కానీ లేకపోతే ఇక్కడ నిసార్ అహ్మద్ కానీ, నిసార్ అహ్మద్ కూడా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు. 18 లేస్తే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తానని చెప్తాను. మీరు 5 సంవత్సరాల పరిపాలన చిన్న ఖర్చు పెట్టినారా? ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినారా? వస్తానే ముఖ్యమంత్రి అయితేనే పోలవరం మీ రిటర్న్ పెట్టి 5 సంవత్సరాలు నాశనం చేశారు. పోలవరంలో 294 కోట్లు పెట్టి అన్ని చెరువులు కూడా రిపేర్ చేసి దాదాపు 300 చెరువుల పైన 5 సంవత్సరాలు మీరు అందినవా కాలువ మీద ఉండే మన దీనికి సమర్సిన ట్యాంకు మరో బిగించలా, మీరు మరో కట్ల. ఈరోజు మళ్ళా మీరు ఏ మొగం పెట్టుకొని ప్రజల దగ్గర పోతా అంటారు? ఏం జరిగింది చెప్పండి. లిఫ్ట్ ఇరిగేషన్లో ఏదో జరిగిపోతుంది, ఎత్తిపోతల పక్కన నిలిపే. ఎవరు నిలిపినారు? నిలిపితే నీళ్ళు ఎట్టొస్తాను ఇప్పుడు? ఈరోజు మీ కళ్ళ కనపడలేదు, చెరువులు నిండిండేదే. ఈరోజు చెప్తాను, 3 రాష్ట్రాలు ఆడి ఇంత యుద్ధాంశకు గురి ఈరోజు మాట్లాడుతాను. మాకేదో ప్రాజెక్ట్ మీరు మీకు తెలియదా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్తో పంట పడతారని ఒక్క రైతుకి ఏమైనా మీరు డ్రిప్ ఇచ్చారా? బాగా కష్టపడతాడు చంద్రబాబు నాయుడు గారు, డెవలప్ చేస్తాడు, దాన్ని విధ్వంసం చేసేది. మీకు అంత సీము రక్తం ఉంటే ఈరోజు అడగండి. నువ్వు చేసి మోసాలు సంపాదించుకున్నారు. మీకు కావాల్సిన ప్రాజెక్టులు పెట్టేది, డబ్బు డ్రా చేసుకుంటూ పోయేది తప్ప ఏం చేశారు? కడప నగరంలో లక్ష్మీనగర్లో గృహ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ సబితమ్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కూటమి సర్కార్లో పేదలందరికీ సొంతింటి కల నెరవేరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసారెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, ముక్తియార్, హౌసింగ్ పీడీ, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సార్ మీరు సార్ థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు, మంత్రి గారు సవిత గారికి, అలాగనే ఉమ్మడి కడప జిల్లాలో సేవలు అందిస్తూ ప్రజాసేవ చేస్తూ పేద బలుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రవేశానికి ఇంత పెద్ద ఎత్తున మరి కడప ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన నాయకులు మరి నిరంతరం కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం భర్త కన్నా భార్య, భార్య కన్నా భర్త, ఇద్దరు కలిసి పోటీ మీద అభివృద్ధి చేస్తున్న కడప నియోజకవర్గ శాసనసభ్యులు మా సోదరి మరి రెడ్డప్ప గారి మాధవి గారికి, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు నాకు ఇల్లు శాంక్షన్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రెంట్ కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని, నాకు జాబ్ లేదు కాబట్టి. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినందుకు సీఎం సార్కి, మన ఎమ్మెల్యే గారికి చాలా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఒక ఇల్లు ఉండాలని. ఆ ఇల్లు ఈరోజు నాకు వచ్చిందని చాలా చాలా సంతోషంగా ఉంది. నేను నా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయలేను.
अब तू बोलो మన సీఎం సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. अब तू बोलो. రోజులో సొంత ఇల్లు అనేది ఉండడం అనేది ప్రతి ఒక్కరి కళ, ప్రతి ఒక్క సామాన్యుల కళ. మనం ఇంత కష్టపడుతున్నాము, ఇంత మనం శ్రమ చేస్తున్నాము అంటే మన కళను నిజం చేసుకోవడమే. ఆ కళ ఎలా నెరవేరుతుంది అన్న సమయంలో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చి అంతా అమలు చేసి ఒక రెడీమేడ్ ఇల్లుని ఇవ్వడం అనేది నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సీఎం సార్. ఈరోజు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము మాటల్లో మా ఆనందాన్ని వ్యక్తం చేసుకోలేము. సో మేము చాలా రుణపడి ఉంటాము ఈ స్కీమ్ వచ్చినందుకు. ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇక్కడ బాగా చేశారు. ఇప్పుడు ఇక్కడ రాబోయే వాళ్ళ గురించి నేను ఒకే ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత మనమందరం ఐకమత్యంతో ఉండి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మనం ఇంకా ఇచ్చామంటే ఇది ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ప్రతి ఒక్కరికి నేను అందరికీ ఈరోజు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన మోహన్ పిలుపునిచ్చారు. పార్వతీపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎంఆర్ నగర్ పంచాయతీలో గల మత్స్యకారులను కలిసి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్ల సింగు రవికుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిళ్ల గౌరీ శంకర్రావు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలక రంజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొక్కాపు వెంకటరమణ మరియు గ్రామ పంచాయతీ పెద్దలు పాల్గొన్నారు. రెడ్డిగా ఉండేటప్పుడు ఏ పథకాలు అయితే పెట్టారో అవే పథకాలు రైతులు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ప్రతి ఇంటి ఆరోగ్యశ్రీ ఇవన్నీ మళ్ళీ కావాలంటే మళ్ళీ అష్టగుర్తులు గెలిపిస్తేనే మనకి మంచి రోజులు వస్తాయి. సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, రాష్ట్రంలో షర్మిలమ్మ ముఖ్యమంత్రి అవ్వాలి. ఇది కానీ పెట్టుకుంటే ఈ రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఈ పరిపాలన అంతా కూడా వికేంద్రీకరణ ఉండదు, మద్దతులు కాదు. ఒకే పార్టీ గొడుగులో మనం అందరం ఉంటే మంచి మంచి పథకాలు వస్తాయి. మీరందరూ కొత్తగా జాయిన్ అవ్వాలి, మీ పిల్లల్ని కుర్రోళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు బాబు ఎమ్మెల్యే వచ్చాడో అని ఆ రోజే వస్తాడు ఆ ఎమ్మెల్యే అని ప్రతిసారి ఒక పేదోడిని ఇప్పుడు నాలాంటి చదువుకుని వచ్చింది నేను వారం వస్తాను మీ ఇంటికి, వారం కూర్చుంటాను మీ గ్రామంలో. ఏమిటి ఈ పరిస్థితి అని. కానీ గెలిచేసి ఓట్లేసిన తర్వాత వెళ్ళిపోయే ఎమ్మెల్యేలు మనకు వద్దు. మనతో పాటు కలిసి నడిచిన వాళ్ళు, మనతో కష్టం పంచుకున్న వాళ్ళు, అర్థమైంది. ఒక గ్రామంలోకి ఎమ్మెల్యే వస్తాడు, మీ దగ్గరికి వస్తాడా? ఎవరు పెద్దలు అయితే అక్కడికి వెళ్తారు. మాతో మాట్లాడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగరంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ జేడీకే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక డ్రోన్ షోరూం మరియు శిక్షణా కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అంతా డ్రోన్ టెక్నాలజీపైన ఆధారపడి ఉంటుందని షోరూం నిర్వాహకులు అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పాలకొండ మున్సిపల్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఫెడరేషన్ జిల్లా వ్యాప్త పిలుపులో భాగంగా పాలకొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, పాలకొండ మున్సిపల్ ఫెడరేషన్ కార్యదర్శి సిహెచ్ సంజీవి మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతల రఘు, కార్తిక్, భాస్కర్రావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కమిటీ వేయాలి, పన్నెండో పిఎఫ్సి కమిటీ వేయాలి, మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి, మున్సిపల్ 4 నెలలు వేతనాలు బకాయిలు తక్షణమే చెల్లించాలి, వేతనాలు చెల్లించకుండా పనిచేయమండం దుర్మార్గం, వేతనాలు చెల్లించకుండా పనిచేయమని ఒత్తిడి చేయడం దుర్మార్గం, తక్షణమే వేతనాలు చెల్లింపు చర్యలు చేపట్టాలి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెంచాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, 62 సంవత్సరాల వయోపరిమితి జీవోను తక్షణమే విడుదల చేయాలి, మున్సిపల్ కార్మిక సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి, 62 సంవత్సరాల వయోపరిమితి జీవోను తక్షణమే విడుదల చేయాలి, మున్సిపల్ కార్మిక సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి, వేతన బకాయిలు చెల్లించాలి, వేతన బకాయిలు చెల్లించాలి, వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం కోసం ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో చెక్కు చెదరని విధంగా నిర్మాణం త్వరలో చేపడతామని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆకివీడు పెద్దపేటలో ఉన్న రామాలయానికి శ్రీరామ నవమి రోజున తనపై దాడికి యత్నించిన ఘటనలో నిందితులను త్వరలో పోలీసులు పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. లెస్ దాన్ 2% అండి అఫీషియల్ రికార్డు ప్రకారం. ప్రాక్టికల్గా ఇక్కడున్న చర్చల ప్రకారం 23 నుంచి 24% అయితే ఉన్నారు. అందులో అన్య కులాలు ఉన్నారు. కానీ దానివల్ల ఈ ఎస్సీ కేసులు పెట్టి హక్కులు వాళ్ళు కొత్తగా వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇతర కులాల బీసీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, కాపులు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, మతం మారిన వాళ్ళు. వారు ఎలాగో కేసులు పెడతానికి లేదు, వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. అది కాకుండా మారిన వారు ఇంకొక 15% సర్టిఫికెట్ చూస్తే హిందూ అని ఉంటుంది, ఎస్సీ హిందూ అని ఉంటుంది. వాళ్ళు చర్చికే వెళ్తారు, తప్పులేదు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకో. ఇచ్చావు అంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి తూర్చు నేను హిందువుని ఎవడు చెప్పాడు? అరే ఒక ఫేక్ సర్టిఫికేట్ ఏదో మార్కెట్ త్రిపుల్ ఆర్ ఎక్స్ పార్టీ నుంచి పోటీ చేశాడు అనుకో, తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు అనుకో, వీళ్ళు ఎవరో మన సభ్యులు ఎవరో ప్రమాణం చేసిన సభ్యులు ఎవరో ఇలాగా వేయకూడదు వీడికి అని తీర్మానం చేసుకుంటారంట. అసలు నిజంగా జరిగిందనుకో, అసలు నాకన్నా అదృష్టవంతుడు, మా పార్టీ కన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? ఆ 20% తీసేవా, ఆ 80% వీడికిలాగా ఎలాగా ఓ జీసస్ అని ప్రమాణం చేయరు కదా. ఎవరి మనసులో వాడు ఓ స్వామి, ఓహో మరి ఇలాగా నిన్ను వ్యతిరేకిస్తే మరి ఇలా చేస్తారన్నప్పుడు మరి మేమందరం సమ్మతిస్తామంటే 51% వస్తేనే వాళ్ళకి 11 వచ్చినాయి సీట్లు మొన్న. ఇప్పుడు 80 వచ్చేలా చేస్తారనుకో, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40-20 వస్తాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.